2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రెజెంట్ మనం కొనుక్కునే ప్రాపర్టీ ఏదైనా, అది ల్యాండ్ అయినా, లేదు అంటే ఇల్లు అయినా, కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత మనకి అనుకోకుండా దాని మీద కేసు ఉందని తెలియడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అసలు నిజంగానే మనం ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు దాని మీద కేసు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవచ్చు? దీని గురించే ఈరోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి శ్రీ గారు. అంటే సార్, మీకు ఈ మధ్య కాలంలో విపరీతంగా ఇలాంటి కేసెస్ వచ్చాయి అండ్ మనం కూడా ఎన్నో డిస్కషన్లో మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఎస్పెషల్లీ ఎవరైనా కూడా ఒక ప్రాపర్టీ అయినా, ల్యాండ్ అయినా, లేదు అంటే ఇల్లు కొనుక్కునేటప్పుడైనా అలాంటి సందర్భాల్లో అంటే ఇప్పుడు ఇది నేను తీసుకుంటున్నాను, దీని మీద నాకు ఫర్దర్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా లీగల్ పరంగా చాలా కరెక్ట్గా ఉండాలి అన్న ప్రాసెస్లో దాని మీద కేసు ఉందా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సార్? ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ శ్రీ గారు. ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాలి. ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రాపర్టీస్ కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. మన ప్రాపర్టీని కొన్ని సందర్భాల్లో అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని ప్రాపర్టీస్ని కొనుక్కుంటూ ఉంటాం. ఇటువంటి సందర్భాల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లం ఏమిటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక స్థలం కానీ, లేకపోతే ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌస్ ఏదైనా కావచ్చు, ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీని కొనడానికి పర్చేజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు ముందుగా డాక్యుమెంట్స్ అడుగుతాం. ఏమండి ఎవరి డాక్యుమెంట్ ఉందని. ఆ డాక్యుమెంట్ చూసి ఈసీలోకి వెళ్తాం. ఈసీ చెక్ చేసుకుంటాం. ఈసీ చెక్ చేసుకున్న తర్వాత కాస్ట్, రేట్ ఎంత ఉంది, స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది, లేకపోతే స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది, లేకపోతే ఎకరం కాస్ట్ ఎంత, గుంట కాస్ట్ ఎంత, ఏదో ఒక రేటు మాట్లాడుకుంటాం. సార్ నెగోషియేషన్స్ నడుస్తాయి, ఐఎస్ఆర్ నో నడుస్తుంది, పేమెంట్ షెడ్యూల్ మాట్లాడుకుంటారు, అంతా బాగుంది, ఓకే ఈసీలో అని పేరుంది కాబట్టి ఓకే అని చెప్పి మనం ముందుకు ప్రొసీడ్ అయిపోతాం చాలా సందర్భాల్లో. కానీ ఇక్కడే చాలామంది చాలా తప్పులు చేస్తారు సిరి గారు. ఏమిటా తప్పు అంటే, కొన్నిసార్లు ఏమవుద్దంటే, మనం కొనుక్కునే సందర్భాల్లో ఎవ్రీథింగ్ అంతా స్మూత్ అనుకునేటప్పటికీ మనం కొనుక్కున్న తర్వాత పెద్ద పిడుగుపాటులాగా వార్త ఏంటంటే, నేను ఈ ప్రాపర్టీకి ఆల్రెడీ పర్చేజ్ చేశానని చెప్పి కొంతమంది, లేదు ఆల్రెడీ ఈ ప్రాపర్టీ ఆల్రెడీ కోర్టు వివాదాల్లో ఉందని చెప్పి కొన్ని సందర్భాల్లో, లేకపోతే మార్టిగేజ్లు ఉన్నాయని, బ్యాంకుల్లో ఉన్నాయని, లేకపోతే ప్రైవేటు వ్యక్తుల యొక్క చేతుల్లో ఆల్రెడీ ఈ యొక్క ప్రాపర్టీని పెట్టి ఆ వ్యక్తి కొంత అమౌంట్ తీసుకున్నాడని చెప్పి ఇట్లాంటి ఏదో లీగల్ నోటీసులు రావడం, లేకపోతే కోర్టు నుంచి ఆర్డర్స్ రావడం, బ్యాంకు నుంచి లెటర్స్ రావడం, ఇట్లాంటివి మనం చూసాక అరే ఇన్ని కోట్లు పెట్టి ఇన్ని లక్షలు పెట్టి ప్రాపర్టీ కొన్నానని చెప్పి లబోదిబోమని ఏడ్చుకున్న సంఘటనలు చాలా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో కొనుక్కున్న వ్యక్తులకు వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, తీరా మనం ఆల్రెడీ ఒక రీసెంట్గా శ్రీనివాసరావు గారి అనే వ్యక్తి ఒక ప్రాపర్టీని కొనుక్కున్న 2010లో కొన్నారు. 2022లో చూసుకున్నారు, ఈసీ పర్ఫెక్ట్గా ఉంది. తీరా ఈసీ పర్ఫెక్ట్గా ఉంది కదా అని చెప్పి ఈసీలో డీటెయిల్స్ కనబడలేదు, పర్ఫెక్ట్గా ఉందని చెప్పి ఆయన ప్రాపర్టీని అమ్మడానికి వెళ్ళేసరికల్లా ఆల్రెడీ 2017లో, అంటే ఎవరికైతే మనం డాక్యుమెంట్స్ ఇస్తామో ఆ డాక్యుమెంట్ తీసుకున్న వ్యక్తి ఆ లీగల్లో చూపించుకున్న తర్వాత, నేను లీగల్లో చెక్ చేశాను ఆ ప్రాపర్టీ, ఆ లీగల్ డాక్యుమెంట్ చెక్ చేసేసరికి ఆయన 2017లో ఆయన దగ్గర బంధువే ఇదే ప్రాపర్టీ మీద ఒక కేసు వేసినట్టుగా కూడా మనకి అప్పుడు కోర్టులో చెక్ చేసినప్పుడు తెలిసింది. అంటే ఎలా తెలుసుకోవచ్చు సార్? అందుకని ఇప్పుడు నేను చెప్తాను అవన్నీ కూడా, వివరాలన్నీ కూడా. సో ఇటువంటి రకాలుగా మనం మోసపడతాం. అమ్మేటప్పుడు కొనుక్కునేటప్పుడు బాగానే ఉంటుంది, తీరా మనం కొనుక్కున్న తర్వాత ఆల్రెడీ ఆ ప్రాపర్టీ మీద ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టుగానో, లేకపోతే మనం అమ్మేటప్పుడే మనం కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తాం ఆల్రెడీ ఆ ప్రాపర్టీ మీద ఎవరు కేసు వేశారని చెప్పే సందర్భాలు మనం చూస్తాం. ఇటువంటి సందర్భాల్లో ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేయాలనుకున్నా, లేకపోతే మనం ఒక ప్రాపర్టీని అమ్మాలి అనుకున్న సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పే కొన్ని కీలకమైన పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వ్యక్తి ఒక ప్రాపర్టీని కొనాలి అనుకున్న సందర్భంలో తప్పనిసరిగా ఇట్స్ అ ఫండమెంటల్, ప్రతి ఒక్కరూ ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా 1-2 సార్లు రీచెక్ చేసుకోండి. నెంబర్ 1 ఏంటంటే, ఆ ప్రాపర్టీకి ఎవరి దగ్గర అయితే ప్రాపర్టీ కొంటున్నామో అతని పేరు మీదుగా ప్రాపర్టీ ఉందా లేదా మన డాక్యుమెంట్లు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఉదాహరణకి ఒక ఎక్స్ అనే వ్యక్తి మన ప్రాపర్టీ అమ్ముతున్నాడు, మనం వై అనుకోండి, మనకి ఎక్స్ అని అమ్ముతున్నాడు. మనం ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అడిగేటప్పుడు ఆ ఎక్స్ అనే పేరు మీదుగా ఆ ప్రాపర్టీ ఉందా లేదని చెక్ చేసుకోవడం వెరీ నెంబర్ 1 పాయింట్. అంటే
ట్రాన్సాక్షన్స్ కూడా అంటే ఏంటి, అతను ఆ ప్రాపర్టీ ఎవరి దగ్గర అయితే కొన్నాడో, ఇంతకుముందు ఏ అనే వ్యక్తి దగ్గర కొన్నాడు అనుకోండి ఆ ఎక్స్ అనే పర్సన్, ఆ ఏ అనే పర్సన్ దగ్గర ఎక్స్ అనే పర్సన్ నుంచే అమౌంట్స్ వెళ్ళాయా లేదా, ఈయన అకౌంట్ నుంచి అమౌంట్ వెళ్ళిందా లేదని కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేసినప్పుడు అక్కడ చెక్ చేయాలి. సో దట్ ఈస్ ద నెంబర్ వన్ ఏంటి, ఆ ప్రాపర్టీ అతని పేరు మీదుగా ఉందా లేదా, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీదుగా, ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ పేరు మీదుగా ఉంటే హస్బెండ్ వచ్చాడు. బట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరి పేరు మీద ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో అతని పేరు మీద మాత్రమే మీరు లావాదేవీలు, అంటే మీరు ఇవ్వాల్సిన అడ్వాన్స్ అమౌంట్ కానీ, లేకపోతే నెక్స్ట్ అడ్వాన్స్ అమౌంట్ కానీ, అంటే అడ్వాన్స్ అమౌంట్ ఇస్తాం, లేదా అగ్రిమెంట్ అమౌంట్ కావచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సేల్ డీడ్ టోటల్ అమౌంట్, ఇదంతా కూడా ఎవరి పేరు మీదుగా డాక్యుమెంట్ అయితే ఉందో వారి పేరు మీదుగా చెక్ చేసుకోవడం నెంబర్ వన్. నెంబర్ టూ, ఈసీ చెక్ చేసుకోవడం. ఈసీ చెక్ చేసుకునేటప్పుడు ఏమైతుందంటే, ఆ ప్రాపర్టీ ఇంతకుముందు ఏదైనా బ్యాంకుల్లో లోన్స్ ఉన్నాయా, మార్టిగేజ్లు ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా పెట్టి అమౌంట్ ఏమైనా తీసుకున్నారా, ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించి మనకి ఈసీలో బయటకు వచ్చే అవకాశాలు కూడా మనకు తెలుస్తుంది ఈసీలో. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇక మూడోది, ధరణి పోర్టల్లో చెక్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఒక స్థలాన్ని కొనడానికి వెళ్ళాం, కొన్ని గుంటల్లో ల్యాండ్ కొనడానికి వెళ్ళాం, ఆ ప్రాపర్టీని ధరణి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిటిగేషన్ హిస్టరీ అని చెప్పి ఉంటుంది. అక్కడ ఈ సర్వే నెంబరు, ఈ యొక్క ల్యాండ్ నెంబరు, ఈ పట్టాదారు నెంబరు, ఈ ఈ యొక్క డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత అక్కడ లిటిగేషన్ హిస్టరీ దగ్గర దీనికి సంబంధించి ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా వివాదాలు ఉన్నాయా, ల్యాండ్ ప్రొహిబిషన్లో ఉందా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, కోర్టు కేసుల్లో ఉన్నాయా అన్నది కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తాను, 216 సర్వే నెంబర్ ఉందనుకుందాం. ఆ 216 సర్వే నెంబర్లో అక్కడ ప్రొహిబిషన్లో కనిపిస్తుంటుంది. మనం ల్యాండ్ కొనేటప్పుడు ఈ సర్వే నెంబర్ 2016లో ఉంటే మొత్తం 216 సర్వే నెంబర్ మొత్తం కూడా లిటిగేషన్, అంటే మొత్తం 216 సర్వే నెంబర్లో మొత్తం ల్యాండ్ ఉండదు. కాబట్టి ఈ పర్టికులర్ ల్యాండ్ ఉందా లేదని తెలియాలంటే సర్వే చేయించుకొని దానికి అడ్వాన్స్ ఇవ్వడం, అగ్రిమెంట్ చేసుకోవడం చాలా మంచిది. ఇది మూడో పాయింట్ ధరణిలో కనిపించేటప్పుడు. చాలామంది ఇక్కడి వరకు చేస్తారు, చాలామంది తెలిసిన విషయమే. కానీ ఫోర్త్ పాయింట్ నేనేమంటానంటే, మీ కొన్ని సందర్భాల్లో మనకి లీగల్ కోర్ట్స్లో ఉండేటప్పుడు కూడా మనకి ఎస్ఆర్ఓలో బయటపడే అవకాశం కూడా తక్కువ. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, మనకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ హైకోర్ట్స్లో కూడా మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేస్తే అక్కడ బయటకు వస్తుంది. ఎలా చెక్ చేసుకోవాలి సార్ అంటే, ఈ నేమ్ ద్వారా కానీ, లేకపోతే కొనుక్కునే ఎవరిదైతే ప్రాపర్టీ ఉందో వాళ్ళ పేరు మీదుగా ఈ ల్యాండ్ మీద ఏమైనా ఉన్నాయంటే, ఈ కోర్ట్స్ యాప్ అని ఒక యాప్ ఉంటుంది. కోర్టుకు సంబంధించినటువంటి అప్ టు డేట్స్ అన్నీ కూడా మనకు ఆ యాప్లోనే కనిపిస్తుంటాయి. ఆ యాప్లోకి వెళ్ళి మనం చెక్ చేసి ఎవరైతే ఈ డీటెయిల్స్ నేమ్స్ అన్ని ఎంటర్ చేసినప్పుడు ఇతని మీద ఏమైనా ఆ సర్వే నెంబరు, ఆ మండలం, ఆ విలేజ్, ఆ ఏరియాలో మనకి ఏమైనా ఈ ల్యాండ్ మీద ఇష్యూస్ ఉంటే కూడా మన కోర్టుల్లో కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది కొన్ని సందర్భాలు. ఇది కూడా అయిపోయిన తర్వాత మరొక ఆప్షన్ కూడా ఉంటుంది. దాని ఆప్షన్ ఏంటంటే, మనం ఆర్టీఐ యాక్ట్ ద్వారా, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పి ఉంటుంది. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం మన దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా నేను సో అండ్ సో ఈ ప్రాపర్టీని కొనాలనుకుంటున్నాను, దీని మీద ఏమైనా కోర్టులో కానీ సబ్ రిజిస్టర్స్లో కానీ ఏమైనా వివాదం ఉన్నాయని మనం ఎస్ఆర్ఓ ఆఫీసులోకి మనం ఒక లెటర్ పెట్టుకోగలిగితే, ఆర్టీఐకి ఒక ₹10 చలనా కట్టి మనం చెక్ చేస్తే వాళ్ళు కూడా చలనా రూపంగా ఇస్తారు. ఈ ప్రాపర్టీ మీద ఏమైనా వివాదాలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయని కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎస్ఆర్ఓ ఆఫీస్లో కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక ఆప్షన్గా మనం తీసుకోవాల్సి వస్తుంది. మరొక ఆప్షన్ కూడా ఉంది, చిట్ట చివరి ఆప్షన్ అంటే, దాని మీద మనం ఒక పేపర్లో ప్రకటన వేసుకోవడం. కాస్త పెద్ద మొత్తంలో పెద్ద ఎకరాల్లో తీసుకునేటప్పుడు మనం కోర్టుల్లో ఏమైనా ఇష్యూస్ లేకుండా ఉండాలంటే ఒక పేపర్లో ప్రకటన వేసి, సో అండ్ సో ప్రాపర్టీ నేను పర్చేజ్ చేయాలనుకుంటున్నాను, దీని మీద ఆల్రెడీ ఏమైనా ఉన్నాయని చెప్పి మనం పేపర్లో ఒక ప్రకటన, ఒక అడ్వకేట్ త్రూగా వెళ్ళి అడ్వకేట్ త్రూగా పేపర్లో ఒక ప్రకటన వేసి, దీని మీద ఏదైనా వివాదాలు ఉంటే ఇమీడియట్గా తక్షణం సంప్రదించమని చెప్పి మనం కోర్టు పేపర్లో నోటిఫికేషన్ వేసి అక్కడి నుంచి టైం తీసుకొని ఒక 40 డేస్ 30 డేస్ టైం తీసుకొని తర్వాత మనం ఫర్దర్గా సేల్ డీడ్ పొజిషన్లోకి వెళ్ళడం కూడా మంచిది. అంటే ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ని పారామీటర్స్లో చెక్ చేసుకోవాలి. ఇటువంటి సందర్భాల్లో ఇవన్నీ మనం చెక్ చేసుకోలేము అనుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక అడ్వకేట్ని కంపల్సరీ సంప్రదించాలి. సార్ నేను ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటున్నాను, ఆ అడ్వకేట్కి కొంత ఫీజు ఇవ్వండి. ఫీజు ఇచ్చితే ఆయన ఖచ్చితంగా దీని మీద కంప్లీట్గా ఒక లీగల్గా, ఒక తరోగా, ఒక సిస్టమేటిక్గా, ఒక సైంటిఫిక్ మెథడ్లో ఆయన తరోగా చెక్ చేసి, అంతకు ముందు ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్స్ కావచ్చు, పహానీలు కావచ్చు, అదేవిధంగా ఆర్ఓఆర్ కావచ్చు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన చెక్ చేసి ఓకే ఈ ల్యాండ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్, ఇక తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఆ ప్రాపర్టీని తీసుకోండి. ఒకవేళ ఆ ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయండి అని ఏదైనా అడ్వకేట్ మీద రిజిస్టర్ చేసినప్పుడు అది రిస్క్ ఆప్షన్ మీకు విడిచిపెడతా, తీసుకోవచ్చా తీసుకోకపోవడం మీ ఆప్షన్. బట్ అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం అడ్వకేట్గా దాన్ని వెలికిలో తీసుకొచ్చి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి బిఫోర్ దట్ యు ఆర్ బయింగ్ ఏ ప్రాపర్టీ, ఫస్ట్ యూ గో టు ద అడ్వకేట్ ఆఫీస్, ఆయన దగ్గరికి వెళ్ళి సంప్రదించండి, కన్సల్ట్ చేయండి, ఆయనతో మీ డాక్యుమెంట్స్ ఇచ్చి ఆయనతో కంప్లీట్గా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని దెన్
యూ కెన్ మే ప్రొసీడ్ టు యువర్ పర్చేస్. అంటే ఎలా సార్ మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా ప్రాపర్టీని కొనాలి అన్న సందర్భాల్లో కావచ్చు, అమ్మాలి అన్న సందర్భాల్లో దాని మీద కేస్ ఉంది అని తెలిసినప్పుడు లీగల్ పరంగా ఎలా ముందుకెళ్ళాలి అన్న సందర్భాల గురించి మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు సార్? తప్పనిసరిగా సిరి గారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి ఒక అడ్వైజ్ ఇస్తారు. అది కాకుండా కోర్టుల్లో కూడా వివాదాలు ఉన్నాయంటే వాటికి కూడా ఒక పరిష్కారం చూపించే దిశగా కూడా ప్రయత్నం చేస్తారు సిరి గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు కూడా ఏదైనా ప్రాపర్టీ కొని కేసులో ఉంది అని తెలిసినప్పుడు మరి ఎలాంటి లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరికైనా కూడా అలాంటి డౌట్స్ ఉంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక సంప్రదిస్తే హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.